చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, ఎన్నో సమస్యల నుంచి, రోగాల నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని కూడా విడిపించిన వాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు, మనందరి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ కొరకు త్యాగం చేశాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు త్యాగం చేశాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు త్యాగం చేసి నిన్ను మంచి వ్యక్తిగా, ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా నిన్ను చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, సమయం గడిచిపోతూ ఉంది, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరం అందరి సంవత్సరం గతించిపోతూ ఉంది. ఏ సంవత్సరం కావలసిన ఆ సంవత్సరం ఋతువులు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఋతువులను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం అన్నిటినీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ కాలానికి సంబంధించిన పంట ఆ కాలంలో నీకు వస్తూ ఉంది. నీకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దవారు, ఉన్నవారు, వయసులో మనకంటే చిన్నవారు, అందసందము కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం దేవుని ఉచితమైన ప్రేమ, ఆయన ఉచితమైన కృప నిన్ను కాపాడి నడిపిస్తూ ఉంది. ఈ రోజున నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు సంతోషంగా ఉన్నారు అంటే కేవలం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారు. నీ మనసులో బాధ అంతా ఆయనకు తెలుసు. నీ మనసులో వేదన అంతా ఆయనకు తెలుసు. నీ మనసులో దుఃఖం అంతా కూడా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్యా, నన్ను ముట్టండి నాయన. ఏ రాగంతో నీవు ఇక్కడికి వచ్చినా సరే, ఏ సమస్యలో నీవు ఇక్కడికి వచ్చినా సరే, నీ పిల్లోడి కొరకు ప్రార్థన చేసుకో, నీ భర్త కొరకు ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో. అయ్యా, మంచి ఆరోగ్యాన్ని నాకు ఇవ్వమని అడుగు. ఇది ఈ సంవత్సరపు ఆఖరి రోజుల్లో నువ్వు ఉన్నావు. 2023వ సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు. ఎన్నో తెగుళ్ళు, ఎన్నో సమస్యలు నిన్ను వెంటాడినాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. థ్యాంక్ యూ జీసస్. నీకు నెమ్మది లేకుండా దుఃఖంతో నీవు జీవిస్తూ ఉన్నావు. ఎంతో దుఃఖము నీకు. నా కుమారుడు ఏమైపోతాడు, నా కొడుకు ఏమైపోతాడు, నా భర్త ఏమైపోతాడు, నా బిడ్డలు ఏమైపోతారు, నా ఉద్యోగం ఏమైపోతుందో, నా ఇల్లు ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో అని ఏడుస్తూ ఉన్నా. ప్రతి దుఃఖమును తీసివేసేవాడు ఆయన. ప్రతి తెగులు నిన్ను సమీపించకుండా కాపాడేవాడు ఆయనే.
జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఆధారము మోసి బాసగా నిలిచి ఆదరించుకునే స్తుతి మహిమలు నీకు చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుగ్రహమే అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుగ్రహమే అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నా దేవుని ప్రియులారా, ఒంటరి బ్రతుకుల్లో ఏ తోడు లేకుండా జీవిస్తూ నీవు ఎవరు నీకు తోడు లేరని ఏడుస్తూ ఉన్నావు. ఏదైనా ఒక చిన్న రాగం వస్తే ఏమైపోతుందో, ఇది ఎక్కడికి తీసుకుని వెళుతుందో, ఈ రోగం నాకు తగ్గుతుందో లేదో అని ఏడుస్తూ ఉన్నావు. ఎన్నెన్నో కృంగిపోయిన సమయాలు, నీ పిల్లల భారం, ఒక ప్రక్క నీ భర్త భారం, ఒక ప్రక్క నీ సమస్యలు అన్నీ నీకు వెంటాడుతూ ఉన్నాయి. శ్రమల్లో నుంచి దుఃఖములో నుంచి విడిపించగలిగిన దేవుడు. అందుకనే ఆయన పుట్టినప్పుడు దేవదూత అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శుభవార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు అని దేవదూత చెబుతూ ఉంది. నా దేవుని పిల్లారా, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్తమానం నీ వింటూ ఉన్నావు. ఆ శుభవార్తమానం నీ విన్నప్పుడు నీ శరీరంలో ఉన్న ప్రతి రోగము నిన్ను విడిచిపోవును గాక, ప్రతి సమస్య నిన్ను విడిచిపోవును గాక, ప్రతి దుఃఖము నిన్ను విడిచిపోవును గాక, ప్రతి నిందలు అవమానాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు పరిశుద్ధ నామములో నీకు మంచి ఆరోగ్యము కలుగును గాక, మంచి నెమ్మది కలుగును గాక, నీకు ఐశ్వర్యము కలుగును గాక, నీకు ఆనందము కలుగును గాక, నీకు సంతోషము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు,
మహిమలో స్థానమిచ్చినావు, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను కాచావు, నిస్వార్థమైనను ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, నిస్వార్థమైనను ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నా దేవుని ప్రియులారా, సర్వశక్తి కలిగిన దేవుడైన నిన్ను సృజించిన వాడు, నీకు మాంసమును ఎముకలను నరాలను చర్మంతో కప్పిన వాడు, నీలోకి జీవాన్ని వస్తున్న వాడు. ఆయన నీ ప్రాణము రెప్పపాటులో ఎగిరిపోతుంది రోజుల్లో. కారణం అది నీలో నివసించడానికి వచ్చింది మాత్రమే. కనుక రెప్పపాటులో మనకంటే అందం కలిగిన వారు, సౌందర్యం కలిగిన వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ కాంతి లేని నిశీతిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నాపయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. తండ్రిగా తల్లిగా, కన్న తండ్రిగా తల్లిగా ఆయన ఆదరించేవాడు. నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నిన్ను ప్రేమించిన వాడు నిన్ను విడిచిపెట్టవచ్చు, నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను విడిచిపెట్టవచ్చు, నీలో దుఃఖం వెంటాడుతూ ఉండవచ్చు, ఒంటరినని ఒక చీకు చింత నీలోకి వచ్చి ఉండవచ్చు. కాంతి లేని నిశీతిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నాపయపు అంచులలో నన్నాదు కన్న నా కన్న తండ్రి. యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. దేవుని ప్రియులారా, మీరు ఎక్కడ నిలబడిన ఈ స్థలంలో మీరు అనాథులుగా విడిచిపెట్టబడరు, మీరు అనాథులుగా విడిచిపెట్టబడరు, మీ పిల్లలు అనాథులుగా విడిచిపెట్టబడరు. ఎందుకంటే ఆయన లోకాన్ని సృజించిన వాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమించి లోకానికి వచ్చిన వాడు ఆయన. నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైనను ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, 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 మరణము కంటే బలమైనది నీ ప్రేమ.
ప్రేమ నిన్ను వెంబడిస్తున్న మరణము కంటే బలమైనది. యేసయ్య ప్రేమ నీకొచ్చిన రోగము కంటే బలమైనది. యేసయ్య ప్రేమ నీకొచ్చిన దుఃఖము కంటే బలమైనది. యేసయ్య ప్రేమ నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన ప్రేమ. మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మనుషులు నిన్ను ప్రేమిస్తే నీకు ఆపద వచ్చినప్పుడు వారు విడిచిపెడతారు నిన్ను. మనుషులు నిన్ను ప్రేమిస్తే నీ దగ్గర డబ్బు మంచిగా నిన్ను ప్రేమిస్తారు. మనుషులు నిన్ను ప్రేమిస్తే నీ దగ్గర అందం ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు. ఆ అందం నిన్ను తొలగిపోయినప్పుడు, ఆ డబ్బు నిన్ను విడిచిపెట్టిపోయినప్పుడు, ఆ సౌందర్యం నిన్ను విడిచిపెట్టిపోయినప్పుడు ఎవరు నిన్ను లెక్క చేయరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే నిన్ను ప్రేమించేవాడు. నిన్ను పుట్టించిన దేవుడు ఒక్కడే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అలాగే నిలబడి నీ చెయ్యి పైకెత్తి, దేవా నా కుమారుని కాపాడు నాయన, దేవా నా కుమార్తెని కాపాడు నాయన. యేసయ్యా, ఇదిగో ఈ క్రిస్మస్ పండుగ రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ పండుగ రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా బిడ్డలను కాపాడు నాయన, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. ఎన్నో ఆపదలు మంచుకొస్తున్నాయి, ఎన్నో తీగుళ్ళు వెంబడిస్తూ ఉన్నాయి, ఎన్నో ఆపదలు వస్తూ ఉన్నాయి. ఇదిగో నా బిడ్డల చదువుల్లో తోడుగా ఉండు నాయన. నా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని తండ్రి. నా కుటుంబాన్ని సంతోషంగా కాపాడు నాయన. ప్రతి దుఃఖం నుంచి విడిపించు నాయన అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన నా దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక, అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక. నీకున్న ప్రతి సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. నీకున్న ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించిన గాక. నీకున్న దుఃఖం నుంచి విడిపించిన గాక. యేసు క్రీస్తు నామములో మంచి ఆరోగ్యము, సమాధానము, సంతోషము నీకు కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చున్న వారు అక్కడ కూర్చున్నా.